సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకెనను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. హల్లెలూయా. చాలా చక్కటి మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ సీమోనుతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది? 12 మంది. హల్లెలూయా. 12 మందిలో ఒక వ్యక్తి ఆ ప్రవచనాన్ని తన జీవితంలో నెరవేర్చుకుని తన జీవితాన్ని ముగించుకున్నాడు. 12 మందిలో ఇస్కరియోతు యూదా దొంగని, తను మరి దేవుని అప్పగించి తను చనిపోబోతాడని, అతని ఉద్యోగము అతను పోగొట్టుకుంటాడని, అతని ఉద్యోగము వేరొకడు తీసుకుంటాడని చెప్పేసి ప్రవచనం ఉంది. ఆ ప్రవచన ప్రకారము అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని అంటారంటే, తన గురించి ఏదైతే వ్రాయబడి ఉన్నదో దాని ప్రకారం అతడు ఏం చేస్తున్నాడంట? వెళతా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరి ఆ 12వ స్థానము ఆ శిష్యుడు ఎవరు పొందుకున్నారన్నమాట? మత్తయి పొందుకున్నాడు. మత్తయికి ఎందుకు వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సేవ పరిచయ ఆరంభం నుంచి ఉన్నట్టు వారు ఎంతమంది ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి క్వాలిఫికేషను అనేది ఎగ్జాక్ట్గా ఉంది. వారిద్దరు కూడా ఏ విషయంలోనూ కూడా తక్కువైనటువంటి వారు కాదనమాట. అయితే ఇద్దరిని చేర్చుకోవడానికి అక్కడ అవకాశం లేదు, ఒక్కరికే ఉంది. అక్కడ వేకెన్సీ ఎంతమందికి ఉంది? ఒక్కరికి ఉంది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ధర్మశాస్త్రంలో ఒక మాట వారికి గుర్తొచ్చింది, చీట్లు వేయటం వలన వివాదము తీరిపోతుందంట. అయితే వారిద్దరు పేర్లు రాసి చీటేసి తీస్తే ఎవరి పేరిట వచ్చిందనమాట? మత్తయి పేరిట వచ్చింది. మత్తయి పేరిట వచ్చింది కనుక ఆ 12వ వాడిగా ఇస్కరియోతు యూదా ప్లేస్లో మత్తయి అనేది రీప్లేస్ చేయడం జరిగింది. హల్లెలూయా. ఈ 12 మందిని మనం చూసినట్లయితే ఈ 12 మందిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఎవరన్నమాట? పేతురు గారు. ఈ పేతురులో ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదంటే దుడుకు స్వభావం. దేన్నైనా కూడా తట్టుకోలేడు అనమాట. ఇప్పుడు సంతోషాన్ని తట్టుకోలేడు, కోపాన్ని తట్టుకోలేడు. రెండిట్లోనూ కూడా దుడుకు స్వభావం అనేది మనోడికి ఉందన్నమాట. హల్లెలూయా. అయితే వీరందరిలోకి కూడా యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా గుర్తించినటువంటి వ్యక్తిగా కూడా పేతురుకే ఉంది. మిగతా వారు ఎవరు కూడా యేసుక్రీస్తును మెస్సయ్యగా గుర్తించటంలో వెనకబడి ఉన్నారు. పేతురు మాత్రమే ముందున్నాడు. పేతురు దుడుకు స్వభావం కలిగిన వాడు. 2, యేసుక్రీస్తును మెస్సయ్యగా గుర్తించినటువంటి వాడు. 3వది ఏంటంటే ఇటు అటు ఊగే స్వభావం కలిగినటువంటి వాడు. రెల్లు లాంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఈ 3 కూడా ఎగ్జాక్ట్గా మనకు కూడా ఉంటాయి, ఉండవా? కొన్ని సందర్భాల్లో మనము క్రీస్తులో ఉంటాము, కొన్ని సందర్భాల్లో సైతాన్ తోటి ఉంటాము, ఊగుతూ ఉంటాం. మనకు నచ్చినట్టు ఎవరైనా మాట్లాడితే సంతోషిస్తాము, నచ్చినట్టుగా మాట్లాడితే కోపం వస్తుంది, దుడుగు స్వభావం వస్తుంది. సడన్గా నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయం ప్రకారము వాళ్ళని విడిచిపెట్టేస్తాం మనకు నచ్చకపోతే. 2, యేసుక్రీస్తుని ఎరిగే కదా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. హల్లెలూయా. అయితే ఇలాంటి పేతుర్ని దేవుడు ఒక రోజున చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, ఓ సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నా కోసము ప్రాణం పెడతానని చెప్పినటువంటి నీవే నన్ను ఎరిగినని ముమ్మారు అబద్ధం ఆడతావా అంటాడు. అబద్ధం ఆడతామని చెప్పినప్పుడు పేతురు ఏమంటాడంటే, నేను చచ్చిపోతాను కానీ
అసలు నేను ఎరుగననే మాట అసలు నేను మాట్లాడాలంటాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా స్థిరము. ఆయన ఏదైతే మన గురించి మాట్లాడతాడో, మనల్ని పిలిచినప్పుడు ఆ మాటను ఆయన స్థిరపరచువాడు అన్నమాట. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసము తప్పిపోకుండా ప్రతి క్షణము కూడా ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుతున్నాడు. దేవుడే కాపాడుతున్నాడు. అయితే పేతురు గారితో కూడా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఏమనంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు ఏం చేస్తాను అంటున్నాడు, వేడుకుంటానంటాడు. హల్లెలూయా. ఆ సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో నువ్వు నన్ను ఎరుగనని చెప్తావు. 3 సార్లు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన ప్రతి మాట నీకు గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు. పశ్చాత్తాపడిన తర్వాత మరలా తిరిగి నువ్వు నా ఎద్దుకు వస్తావు. అయితే నిన్ను మరి నీ సహోదరులను స్థిరపరచడానికి, ఒక బండగా చేయడానికి నేనైతే సిద్ధపడుతున్నాను పేతురు అని చెప్పేసి పేతురుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే ఈ మాటలు చెప్పడం మనం గమనిస్తాం అన్నమాట. ఇక్కడ ఎందుకు ఈ యొక్క స్టోరీ ఎంత చెప్తున్నా అంటే, మన దేవుడు మన నమ్మిక తప్పిపోకుండా మనల్ని ఏం చేస్తూ ఉంటాడన్నమాట. ఆయన మన కొరకు ఆయన వేడుకుంటూ ఉంటాడన్నమాట. ఇక్కడ కూర్చున్నటువంటి మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎన్ని సమయాలలో మనము లోకంలో కలిసిపోయాం. కౌంట్ చేసుకుంటే ఎన్ని వస్తాయి. ఇక్కడుండి కూడా లోకంలో ఉన్న ఆలోచనల చేత నింపబడి దేవుని మందిరంలో కూర్చున్నటువంటి వారు అనేకులు ఉంటారు. అనేక స్వభావము ఆయనకి తెలుసు. ఆయనకు ఆయన స్వభావం గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు. ఆయన స్వభావము విరుద్ధముగా ఆయన ఎక్కడ పనిచేయడు. మనం కూడా మన స్వభావానికి విరుద్ధంగా ఎక్కడ కూడా పనిచేయం. అయితే మన స్వభావాన్ని ఆయన స్వభావంలాగా మార్చడానికి ఆయన ఏం చేస్తారన్నమాట, మనం ఒక్కసారి నమ్మి విశ్వాసంతో ఆయన వెంబడిస్తూ నడుస్తున్నప్పుడు మన నమ్మిక తప్పిపోకుండానట్లు ఆయన ఏం చేస్తూ ఉంటాడనమాట, కాపాడుతూ ఉంటాడనమాట. మన కొరకు వేడుకుంటూ ఉంటాడనమాట. మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. అలాగ ఆయన చేస్తూ ఉంటాడు కనుకనే మనము ఈ రోజు వరకు కూడా ఆయనలో స్థిరముగా ఉన్నాం. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఆయనకి టాటా బాబే చెప్పేసి లోకంలో లోకస్తులతో పాటు ఏమాత్రం కూడా తగ్గకోకుండా మన ప్రవర్తన ఉండేదన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమ వలె చెల్లించుటకు మిమ్మల్ని కోరుకుందంట. ఎందరైతే విశ్వాసంతో దేవునితో వెంబడిస్తారో ఆ రోజు నుంచి ఎవరి దృష్టిలోకి వెళ్తారంటే, ఇద్దరి దృష్టిలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఒకటి దేవుని దృష్టిలో వెళ్తామో, ఇంకొకటి ఏంటనమాట సైతాన్ గారి దృష్టిలోకి వెళ్తాం. ఈ సైతాన్ ఏం చేస్తుందంటే, లోకములో నుంచి దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయకూడదు అనమాట, మరలా తన రాజ్యంలోనికి లాక్కోవాలని, తన సొత్తుగా చేసుకోవాలని, తన రాజ్యాన్ని ఇంకనూ బలపరుచుకోవాలని చెప్పేసి ఏం చేస్తుంది అనమాట, రకరకాల సమస్యల చేత, రకరకాల ఇబ్బందుల చేత మనను ఏం చేస్తుంటాడనమాట, బాధ పెట్టి మరలా వెనుకకు లాగడానికి వాడు కోరుకుంటూ ఉంటాడనమాట. యోబు యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే, ఒక రోజున ఇలాగే పరలోకంలో దేవుడు మీటింగ్ పెట్టాడు. అక్కడ ఉన్నదంతా ఎవరనమాట, దేవుని కుమారులు అనబడినటువంటి ఆ యొక్క దేవదూతలందరూ కూడా అక్కడ ఉన్నారు. దేవదూతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమయంలో అక్కడికి ఎవరు వచ్చారన్నమాట, లూసిఫర్ వచ్చాడు. ఎవరు వచ్చారు? లూసిఫర్ వచ్చాడు. లూసిఫర్ వచ్చినప్పుడు అంటున్నాడు, లూసిఫర్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను భూమి అన్నంతటా ఇటు అటు అటు ఇటు తిరుగుతూ వచ్చానంట. అయితే
మరి నా కుమారుడు నా ఎడల యథార్థముగా, నా ఎడల నీతిగా, నా ఎడల భయభక్తులతో జీవిస్తున్నటువంటి యోబు గురించి నీకు తెలుసు కదా అని అడిగితే, ఎందుకు తెలియదు నాకు కొంచెం. చూసావా ఎంత నీతిగా ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే, చాలేవయ్యా. ఏమంటుంది? ఇదే సంభాషణ కొంచెం డిఫరెంట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. హల్లెలూయా. చాలేవయ్యా. నువ్వు అంతిదిగా ఆశీర్వదించేసి తన యొక్క ప్రాపర్టీ చుట్టూ, ఏదైతే తన యొక్క మందలు ఉన్నాయో, తన యొక్క బిడ్డలు ఉన్నారో, తన యొక్క ఇంటి చుట్టూ నువ్వు ఒక కంచె వేసేసి తను ఆశీర్వదిస్తూ ఉండగా, ఆ మాత్రం అతను చేయడంలో పెద్ద గొప్పేముందలే అని చెప్పేసి అంటే, అపవాది యోబును ఇక్కడ కోరుకుంటుంది. అపవాది యోబుని ఏమైనా సరే మరలా భక్తిహీనతలోనికి తీసుకుని వెళ్ళాలని, తన యొక్క వారసుడిగా చేసుకోవాలని, తన రాజ్యంలోనికి లాక్కోవాలని చెప్పేసి తను కోరుకుంటుంది. అక్కడ కోరుకుంటే దేవుడు యోబుని అప్పగించాడు. ఎంత ఇదిగా అప్పగించేశాడంటే, యోబుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒకేసారి పోయినాయి. ఒకేసారి మందలకు చనిపోయాయి, ఒకేసారి బిడ్డలు చనిపోయారు, ఒకేసారి తన యొక్క ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది. ఒక్క రోజున గట్టి దెబ్బలు, 3 దెబ్బలు, ఇలాంటి దెబ్బలు తగిలితే ఇక మన నోట్లోంచి దేవుడి గురించి ఎంత భక్తిగా వస్తాయి మాటలు. హల్లెలూయా. 90% చెప్తున్నాను నేను, 90% బిలీవర్స్ వారి యొక్క నోటి నుంచి చాలా చాలా డిఫరెంట్గా వస్తాయి మాటలు. దేవుణ్ణి నమ్ముకుని నాకేమీ ప్రయోజనమో, ఏం కలిగింది, ఏం లాభం వచ్చింది అని చెప్పేసి ఇష్టానుసారమైన పదజాలంతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ యోబుని నల్లగొట్టడానికి తన్ని మరి కోరుకున్నప్పటికీ కూడా యోబు నిలబడ్డాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేనికి వాక్యాన్నించిన మనం అందరం కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఇలాగా అపవాది ఏం చేయాలనుకుంటాడన్నమాట, నలగొట్టడానికి, మనను ఇబ్బందులకు గురించడానికి, మనను దేవునిలో నుంచి వైదొలిగిపోయే విధంగా చేయడానికి వాడు ఎంతగానో ప్రయాసపడతాడు. అలాగా కోరుకుంటే దేవుడు ఏంటంటే యెహోవా యోబును కాపాడుతూనే ఉన్నాడు. మీ 12 మంది శిష్యులను నేను ఎలా కాపాడుతున్నానంటే, అపవాది మిమ్మల్ని ఎన్ని శ్రమలకు గురి చేసినా కూడా మీలో ఉన్నటువంటి నమ్మిక, మీలో ఉన్నటువంటి విశ్వాసము తొలగకపోకుండా ఉండాలని చెప్పేసి నేను మీ కొరకు వేడుకుంటున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎన్నో సందర్భాల్లో మనకి వచ్చినటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, మనకు కలిగినటువంటి అవమానాలను బట్టి, మనకు వచ్చినటువంటి శ్రమలలో ఎన్నోసార్లు మన యొక్క ఆలోచనలు దొంగిలించి నీకు ఏ ప్రయోజనం కలిగింది ఆ ప్రభుని వేడుకున్నప్పటికీ కూడా, నువ్వు ఆ ప్రభుతో వెంబడిస్తున్నప్పటికీ కూడా నీకు ఏ ప్రయోజనం కలిగింది, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రయోజనం కలిగిందని చెప్పేసి ఎన్నోసార్లు మన యొక్క తలంపులలో సైతాను ఇలాంటి ప్రశ్నల చేత నింపినప్పుడు దేవుడు మన హృదయంలో మనము విన్నటువంటి వాక్యాన్ని మనము నెమరు వేసుకునేటట్లుగా చేసి, యోబు కంటే నీకు శ్రమలు వచ్చినాయా, దావీదు లాంటి భక్తిపరుడికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాను నేను, నాకంటే ఎక్కువగా నలిగిపోయే శ్రమలు నీకు వచ్చినాయా అని చెప్పి ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనం విన్న వాక్యాన్ని మనకి ఏం చేస్తుంటాడనమాట, గుర్తుకొచ్చేటట్లుగా చేస్తాడు. అది ఎప్పుడైతే వస్తుందో మన ఆలోచనలు సైతాను మరి దొంగిలించే ఆలోచనలన్నింటినీ కూడా మనం ఏం చేస్తారన్నమాట, తొలగించుకుని దేవుని యొక్క ఆలోచన చేత నింపబడి మన నమ్మిక ఇంకనూ ఆయన పైన ఎక్కువ ఉన్నట్లుగా ఆ దేవుడు చేస్తాడు కనుక అప్పుడు మనము వైదొలిగిపోకుండా ఉంటున్నామనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. అలాగా మరి తప్పిపోకుండా, మీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకుంటున్నానని చెప్పేసి మీ కొరకు వేడుకుంటున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతి వాని విశ్వాసమును బట్టి మరి దేవుడు ఏం చేస్తుంటాడన్నమాట, కాపాడుతుంటాడు. హెబ్రీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన
పత్రిక 12:15 ఒకసారి చదువుతారా? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు ఏదైనా వేరే ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపితులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకున్నాడు. హల్లెలూయా. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. ఇక్కడ దేవుడు మనల్ని కాపాడాలి అంటే, దేవుడు మన యొక్క విశ్వాసమును ఆయన ఇంకను అధికముగా చేయాలంటే మన జాగ్రత్త కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి. మీలో ఎవడైనా దేవుని కృప నుంచి వైదొలిగిపోతాడేమో అని చెప్పేసి ఎవరు భయపడుతున్నారు? ఇక్కడ ఈ పత్రికను రాసినటువంటి వ్యక్తి పౌలు భయపడుతున్నాడు. దేవుని యొక్క కృపకు మనము పాత్రులు కాకుండా వైదొలిగిపోతామేమో. దేనికి వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా దేవుని కృపకి ఎప్పుడు పాత్రమవుతామంటే, వినిన వర్తమానమును బట్టి మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి మనం చేయాల్సిన పనిని మనం చేస్తున్నప్పుడు దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తాడు. అక్కడ మీరు చదివినట్లయితే మన ఇంతకుముందు చదివిన దాంట్లోనే నీ మనసు తిరిగిన తరువాత ఏమంటున్నాడు అక్కడ? నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని. ఇక్కడ దేవుని ఎరుగనని చెప్పినటువంటి పేతురు ఆ ముమ్మారు ఎప్పుడైతే చెప్పాడో 3 సార్లు అయిపోయిన తర్వాత తనకి గుర్తొచ్చింది. అప్పుడు దేవుని చెంతకు వచ్చి పశ్చాత్తాపపడి, ఇక ముందు నేను ఎప్పటికీ కూడా ఇలాంటి అబద్ధం అనేది నేను చెప్పనయ్యా, నిన్నెరుగు నేను చెప్పనయ్యా అని చెప్పేసి పశ్చాత్తాపపడి తను మనసు తిరిగిన తర్వాత మరి వెంబడిస్తూనే ఉన్నాడు ప్రభుని. వారందరూ కూడా పారిపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి లాక్కెళ్ళి వెళ్ళిపోయినప్పుడు మరి వెంబడిస్తూ ఉన్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దూరంగా వెళ్ళిపోయినా కూడా మరలా దగ్గరికి వస్తూ ఉన్నాడు. దూరా నుండి ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క పాపము నేను చేశానని చెప్పి తన పశ్చాత్తాపడ్డాడో, తన మనసు ఎప్పుడైతే తిరిగిందో దేవుడు తన్ని ఎలా మార్చాడంటే, రెల్లిలాగా ఉన్నటువంటి దుడుగు స్వభావంతో ఉన్నటువంటి ఇతనిని రాయిలాగా మార్చాడు. హల్లెలూయా. రాయిలాగా మార్చడం మాత్రమే కాదు కానీ సంఘం యొక్క బాధ్యతని ఎవరికి అప్పగించడం అంట? పేతురికి అప్పగించాడు. తను ప్రేమించినటువంటి యోహానికి కాదు కానీ దుడుగు స్వభావంతో రెల్లు స్వభావము, రెల్లు లాంటి జీవితాన్ని కలిగినటువంటి పేతురికి మాత్రమే దేవుడు అప్పగించడం జరిగింది. ఎందుకంటే తను తిరిగి దేవుని యొద్దకు వచ్చాడు, తిరిగి తన మనస్సును స్థిరపరచుకున్నాడు. ఎవరు అంటే క్రీస్తులో. ఇస్కరియోతు యూద తను చేశాడు పాపము, తనకి తెలుసు తను చేసింది పాపమని. అయితే ఆ వెండి రూకలు తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకులకు ఇచ్చేసి నా యేసును నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు, కానీ వాళ్ళు ఇవ్వనన్నారు. ఆ వెండి రూకలతోటి నేనేం చేసుకోవాలని చెప్పేసి దేవాలయంలో పడేసి పశ్చాత్తాప హృదయంతో నేను చేశాను పాపం అని చెప్పేసి తను ఊరు పెట్టుకొని చనిపోయాడు. కానీ తను దేవుని యొద్దకు రాలేదు, యేసుక్రీస్తు యొద్దకు రాలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తను తప్పిదం చేశాడు, అయినప్పటికీ కూడా దేవుని యొద్దకు వచ్చి తను స్థిరపరచబడిన తర్వాత తన సహోదరులను, మిగతా వారిని, అనేకులను స్థిరపరచడానికి దేవుడు ఒక స్థిరమైన బండగా తనను మార్చటం జరిగింది. హాల్లో మనం గుర్తించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఆయన కృప నుంచి నేను ఎక్కడైనా ఇప్పుడైనా తప్పిపోతానేమో అని చెప్పేసి చేసే ప్రతి పనిలోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ, మాట్లాడే ప్రతి మాటలోనూ దేవునికి విరుద్ధముగా ఎక్కడైనా దోషము నీలో రాకుండా, పాపం అనేది
నీ ద్వారా జరగకోకుండా ఎప్పుడైతే జాగ్రత్త కలిగి మనం ఉంటామో, సైతాన్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇరుకులు, ఇబ్బందుల నుంచి మనను ఏం చేస్తుంటాడనమాట, దేవుడు కాపాడుతుంటాడు. మనం చేయాల్సిన పనిని ముందుగా మనం చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నమ్మిక ఉంచితే చాలు కదా, సమస్తమును ఆయనే చూసుకుంటాడని. నమ్మిక ఉండాలి. ఆ నమ్మికతో పాటు ఎవరిని ఎందైతే నమ్మిక ఉంచామో ఆయన మాటలను బట్టి జీవించటము కూడా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ ఆయన మాటలు, ఆయన చిత్త ప్రకారము జీవించువాడు మాత్రమే. ఎవడైనా తప్పిపోనేమో జాగ్రత్తగా చూచుకోమని చెప్తాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు. ఏమనంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచిండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోమునేమో అని భయము కలిగిందము. ఆయన యొక్క వాగ్దానంలో మనము మరి పాలివారమే ఉండాలంటే, వాగ్దానము చేసినటువంటి ఆ దేవుని ఆజ్ఞను కూడా మనం ఏం చేయాలన్నమాట, అనుసరించాలి. ప్రతి సంవత్సరము 31st నైట్ కానీ January 1st కానీ మనందరూ కూడా ప్రామిస్ కార్డ్ తీసుకుంటాం, వాగ్దానాలు. ఆ వాగ్దానము వెంబడి ఏముంటుంది అనమాట, దేవుని ఆజ్ఞ ఉంటుంది. ఏదేని తోటలో ఎప్పటి వరకు వారు ఉంటారంటే, ఆ ప్రామిస్ ఎప్పటి వరకు నిలిచి ఉంటుందంటే, వారికి ఆ ప్రామిస్తో పాటు దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా వారు ఎక్కడ ఉంటారన్నమాట, ఏదేని తోటలో ఉంటారు. వారికి కష్టం అనేది, నష్టం అనేది, వ్యాధి అనేది, బాధ అనేది ఏది రాదు. అక్కడ ఒక ముళ్ళ పొద కానీ గచ్చు పొద కానీ ఏది మొలవదు. ఈ రోజున భూమిపైన ఇన్ని ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, ఇన్ని రకాల కార్యాలు జరుగుతున్నాయంటే ఎవరి వలన జరుగుతున్నాయి? మన వల్లనే జరుగుతున్నాయి. హల్లెలూయా. దానికి కారణం ఎవరంటే మనమే. అవ్వ ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ రోజున భూమిపైన ముళ్ళ పొదలు రావడం ఆరంభమైంది, గచ్చు పొదలు రావడం ఆరంభమైంది. వారి పాపాన్ని బట్టి, వారు ఆజ్ఞను అతిక్రమించటం వల్లనే అన్నీ కూడా ఒక్కొక్కడిగా నాశనం అవుతూ వచ్చిందనమాట. వారు ఎప్పటి వరకు ఏదేని తోటలో ఉన్నారంటే, ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానమును వారు స్వతంత్రించుకోగలిగారు. నా జీవితంలో ఎప్పటి వరకు ఉంటుందంటే, దేవునికి ఆజ్ఞను అతిక్రమించుకోకుండా మనం జీవించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ రోజున క్రైస్తవం అంటే చాలామంది ఏమనుకుంటారు, అనేది చాలా సింపుల్ అనుకుంటారు. అది సింపుల్ ఏం కాదు. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు ఇది మనిషి కుమారునికి సాధ్యం అంటాడు, కానీ మిగతా వారికి అందరికీ కూడా కష్టమే. అయితే ఆయనకి సహాయం చేత మనము చాలా వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తుంటాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన యొక్క వాగ్దానములోంచి, ఆయన యొక్క కృప నుంచి మనము ఎక్కడైనా వైదొలిగిపోతామేమో అని చెప్పేసి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి దేనికి వాక్యము సెలవుస్తుంది. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచ్చిన చదువుదాం ఒకసారి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. మనము నమ్మదగని వారమైనను, చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. ఎవరో పౌలు తిమోతితో చెప్తున్నాడు. మనము ఎలాంటి వారం అంట? నమ్మదగని వారం. ఏదేని తోటలో దేవుడు ఆ చెట్టుని పెట్టినప్పుడు కూడా తెలుసు ఆయనకి, వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆ చెట్టు దగ్గరికి వెళ్తారని. అందుకే ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీళ్ళు పాపం చేయక మునిపే వీరి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలి అవ్వడానికి
సిద్ధపడే ఉన్నాడు ఆయన. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే మన కొరకు గొర్రె పిల్లగా ఉన్నటువంటి ఆయన వధింపబడ్డాడు, ఎన్నోసార్లు వధింపబడ్డాడని ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఆయన ఎన్నోసార్లు వధింపబడ్డాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము నమ్మదగిన వారమని తెలిసి ఆయన మన కొరకు బలి అవ్వడానికి, మన కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించుట కొరకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వభావం ఏంటంటే మనల్ని రక్షించుకోవాలని, మనల్ని విడిపించాలని, మన శుద్ధులుగా చేయాలని, మనం పోగొట్టుకున్న ఆయన స్వభావము మరలా తిరిగి ఇవ్వాలని. ఆయన స్వభావం గురించి కొన్ని మాటలు మనం చదువుదాం. సంఖ్యాకాండం నెంబర్స్ చాప్టర్ 23 verses 19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండునా. ఆయన అబద్ధమాడుట కంట నరమాత్రుడు కాడు. ఆయన మరి పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండునా అని చెప్పేసి. అంటే దేవుడు ఏంటి, యెహోవా ఎలాంటి వాడంటే, మనం పూజిస్తున్న ఆరాధిస్తున్నటువంటి యేసే ఎలాంటి వాడంటే, మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను స్థిరపరిచే దేవుడు అన్నమాట. ఆ మాట ప్రకారం మనకు చేసే దేవుడు అన్నమాట. ఆదిలో ఉన్నటువంటి అవ్వ ఆదాము జంటనే దేవుడు ఈనాటి వరకు కూడా ఇంత అభివృద్ధిపరిచి ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈ భూమి అన్నందరూ కూడా విస్తరిస్తున్నటువంటి ఈ జనాంగము దేవునికి విరుద్ధముగా పాపం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు తన స్వభావం ఎలాంటిదంటే ఆయన కనికరాపూర్ణుడు అన్నమాట. ఆయన యొక్క శాంతము ఎలాంటిదంటే చాలా లాంగ్ ఉంటుంది అన్నమాట. ఆయన దీర్ఘ శాంతము కలిగిన. ఆయన కోపం ఎలాగ ఉంటుందంటే, హల్లెలూయా, చిటికేస్తే ఎంతసేపు ఉంటుందో అంత చెప్పండి, క్షణిక మాత్రమే. హల్లెలూయా, క్షణిక మాత్రము కోపపడే దేవుడు, దీర్ఘ శాంతము కలిగినటువంటి దేవుడు. కనుకనే భూమి పైన ఇంతవరకు కూడా ఇన్ని కోట్ల మంది ప్రతిరోజు కూడా ఆయనకి విరుద్ధంగా ఎన్ని రకాల పాపాలు చేస్తున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, క్షమిస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా ఈ పాప జీవితంలో నుంచి నా బిడ్డలు బయటకు వస్తారో, మరలా నూతన స్వభావాన్ని వారు స్వతంత్రించుకుంటారు, వారు నాలాగా మార్చబడతారని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడనమాట, ఎదురు చూస్తున్నాడు. ఎలా ఎదురు చూస్తాడంటే, ఒక తోటమాలి తోటలో ఉన్నటువంటి ఒక చెట్టు సరిగ్గా ఫలించకపోతే దాని చుట్టూ తవ్వి కొంచెం ఎరువులేసి దాన్ని ఆళ్ళపాలన జాగ్రత్తగా చూసుకొని మరొక సంవత్సరము చూద్దాము కాస్తదేమో అని చెప్పి, ఎలాగైతే ఒక తోటమాలి తన తోటలో ఉన్నటువంటి చెట్టు కొరకు ఎదురు చూస్తాడు ఆశతో, అంతే ఆశతో ప్రభువైన యెహోవా మనందరినీ కూడా మరి నీతిమంతులుగా మార్చాలని, తన స్వభావంలోనికి మార్చుకోవాలని, తను ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో, తను ఎలాగైతే నిత్య నివాసిగా ఉన్నాడో మనందరూ కూడా అట్టి విధంగా మార్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన స్వభావం ఎలాంటిదనమాట, పశ్చాత్తాపట్టుకు ఆయన మా నరపుత్రుడు కాడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాడు, ఆయన మాట ఇచ్చిన తర్వాత దాన్ని స్థాపింపకుండా, అంటే మాట ఇచ్చిన తర్వాత ఆయన మర్చిపోయే దేవుడు కాదనమాట. హల్లెలూయా. లూకా సువార్తలో 21:33 చెప్తాడు, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమను కూడా గతింపమంటాడు. హల్లెలూయా. ఆకాశము భూమి అయినా గతించిపోతాయేమో కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆయన గనుక మాట వేస్తే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా.
హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తానని చెప్పి నీకు మాట ఇచ్చాడు అనుకో, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ మాట ప్రకారం నువ్వు జీవించట్లేదు అనుకో, 2 కొట్టేని సరి చేస్తాడు ఆయన. సంసోనుతో ఇశ్రాయేలుకి ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఆయన విడుదల ఇవ్వాలనుకున్నాడు. అయితే మొదటి దినాల్లో సంసోను చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. ఆ తరువాత అందమైన స్త్రీ దలైలా కనపడేసరికి ఏమేయడమాట, ట్రాక్ తప్పాడు. ఎప్పుడైతే ట్రాక్ తప్పిపోయాడో దానిని బట్టి దేవుని యొక్క కోపానికి పాత్రుడయ్యాడు. ఈ దేవుని యొక్క కోపానికి పాత్రుడైనటువంటి సంసోను కన్నులు పీకేసి గుడ్డివాడిగా అయిపోయాడు. అక్కడ గానుగాడడానికి ఎద్దుకు బదులుగా ఎవరు కట్టారన్నమాట? సంసోను కట్టారు. ఇంత బలవంతుడైనటువంటి సంసోను తను ఎప్పుడైతే కళ్ళు పోగొట్టుకొని ఫిలిష్తీయుల చేతిలో బందీగా అయిపోయి హీనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు తనకి మరలా పశ్చాత్తాపం వచ్చింది. మరలా దేవుని వైపు తిరిగాడు. మరలా దేవుని వైపు ఆశతో చూసినప్పుడు మరలా వెంట్రుకలు రావడం మొదలైంది. వెంట్రుకలు అంటే భౌతిక పరమైన కాదు, మరలా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క చిత్తమును చెయ్యివాడుగా మార్చబడుతున్నాడు. తను అందతో లేనప్పుడు ఎంతమందిని అయితే చంపాడో అంతకంటే ఎక్కువ మందిని తన మరణ సమయంలో చంపగలిగాడు. దేవుడు చేయాలనుకున్న కార్యము సంసోను ద్వారా ఏమైందనమాట, జరిగింది. తను ట్రాక్ తప్పిపోయినా కూడా దేవుడు తనకు బుద్ధి వచ్చేట్లుగా చేసి తన కార్యాన్ని ఏం చేసుకున్నాడు అనమాట, ఆయన నెరవేర్చుకున్నాడు. ఈ రోజున దేవుని వెంబడిస్తున్న నీవు కొన్ని సందర్భాల్లో నీకు లోకాశలు మరలా వచ్చి అన్నీ బాగున్న తర్వాత, స్థిరపరచబడిన తర్వాత ఒక్కవేళ వైదొలిగిపోవడానికి ప్రయత్నం చేసి వెళ్ళిపోయినా కూడా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే మరలా నిన్ను ఏదో ఒక రకంగా వెనుకకు తీసుకురావాలనే. ప్రభువైన యెహోవా ఏమంటాడంటే, ఇదిగో ఇశ్రాయేలు, నువ్వెక్కడికి వెళ్ళినను కూడా మరలా తిరిగి నా యొద్దకే రావాలి. ఇబ్బంది అనే కొలిమిలో వేసిన వాడని నేనే, మరలా తీసేవాడని కూడా నేనే అంటాడన్నమాట. మనము మన ఆశల చేత కొన్ని సందర్భాల్లో అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. 1 రోజు, 2 రోజులు, నెల, సంవత్సరం దేవుడు చూస్తాడు. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావా లేదని. ప్రయత్నం చేయకోకుండా బాగానే ఉంది కదా అని వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కటి కట్ చేస్తూ వస్తాడన్నమాట. మొత్తం గుండె అయిపోయిన తర్వాత దేవుని ఎద్దకు వస్తే బాగోదు, కానీ ఒకటి కట్ అవగానే గుర్తు రావాలి, ఇది ఎందుకు జరిగిందని, ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి మనకి గనక అవగాహన వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వెంటనే కట్ అయిన దాన్ని మరలా దేవుడు ఏం చేస్తాడన్నమాట, సరి చేస్తాడు. అలా కాకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే కనుక ఏమవుతుందంటే సమస్తమును కోల్పోయిన వారం అవుతాం. అలా కాకూడదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన స్వభావం ఎలాంటిదనమాట, మాట ఇచ్చిన తర్వాత దాన్ని స్థాపించేవాడు. అలాగే ఆయన మాటలు గతించేవి కాదు. ఓషియా భక్తుడు చెప్తాడు, ఓషియా రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము 8 చదువుదామా. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నిన్ను ఎట్లు విసర్జింతును, అద్వాని వల్లే నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఇట్లు చేతును. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడును కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపించు, మిమ్మల్ని దహించినంతగా నేను కోపించను చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే
ఇజ్రాయేల్ ట్రైబ్స్ చేసినటువంటి ఘోరమైన కార్యాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ ఒక్క ట్రైబ్ కూడా తక్కువ కాకోకుండా ఎక్కువే చేశారు. బైబిల్ అంతా చదివితే, బైబిల్ కనుక మీరు క్షుణ్ణంగా చదివితే చాప్టర్ జెనిసిస్ నుంచి మలాకీ వరకు చదివితే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి 12 ట్రైబ్స్లో ఏ ఒక్కరు కూడా తక్కువ కాకుండా ఎక్కువే చేశారు దేవునికి విరుద్ధంగా. అయితే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి, యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి మాటను బట్టి, దావీదుతో చేసినటువంటి నిబంధనను బట్టి ఈ నిబంధనలన్నీ కూడా దేవుడికి గుర్తొస్తాయి కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, వారిని నాశనం చేయకోకుండా తన కోపాన్ని ఎన్నోసార్లు ఆయన అణుచుకున్నాడు. ఆయన ఐగుప్తు దేశాన్ని చూస్తున్నప్పుడు మోషే నువ్వు తప్పుకో అన్నాడు. ఆయన నువ్వు తప్పుకుంటే ఈ 12 ట్రైబ్స్ ఉన్నటువంటి ఒక్కరిని కూడా నేను బ్రతకనే ఉన్నాను, అందరినీ చంపేసి నిన్ను ఈ అరణ్యంలో ఒక మహాసైన్యముగా చేసి నీ సంతతిని ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు, కానానికి తీసుకెళ్తాడు. అప్పుడు 40 సంవత్సరాలు కాస్త ఎన్ని సంవత్సరాలు అయ్యేది, 400 అయ్యేదా లేదా? ఖచ్చితంగా అవుతుంది. 400 సంవత్సరాల్లో ఇంకెక్కువ అవుతుంది. 70 మందిగా వెళ్ళినటువంటి యాకోబు సంతానము 430 సంవత్సరాల తర్వాత ఎంతమంది అయ్యారన్నమాట, 16 లక్షల కాల్బలం, అరౌండ్ 20 lakhs, 30 వేసుకుందాం, ఎక్కువ వేసుకుందాం. ఎన్ని సంవత్సరాల తర్వాత 70 మంది 430 సంవత్సరాల తర్వాత అంతమంది అయితే మోషే అతని భార్య తనకు పుట్టబోయే బిడ్డలో ఎన్ని సంవత్సరాలకు అవుతారంత? ఈలోపు దేశాల్లో పరిస్థితులన్నీ మారిపోతాయి, రాజులందరూ మారిపోతారు. అసలు యెహోవా దేవుడు అంటే ఎవరు, ఆయన చెప్పినటువంటి వాగ్దానం ఏంటి, తన ప్రజలు ఎవరో అన్నీ మారిపోతాయి. దానికి మోషే ఒప్పుకోలే. నీవు నీ గొప్పతనము సకల జనులకు తెలియాలి అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుని యొక్క కోపాన్ని అణిచివేయడానికి దేవుని పాదాలు పట్టుకొని ఎన్నోసార్లు బ్రతిమాలుకున్నాడు. అలాంటి జనాంగాన్ని దేవుడు ఎన్నోసార్లు క్షమిస్తూ వచ్చాడు. కనుకనే ఈ భూమి పైన ఇంకను ఇజ్రాయెలైట్స్ ప్రతి దేశంలోనూ ఉన్నారు. వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు. మన దేశంలో అయితే ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు. తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళు చెప్పుకోకుండా రహస్యంగా గడిపే జనాంగం. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువు ఒకసారి. ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. హల్లెలూయా. చాలమ్మా. శ్రేష్టమైన ప్రతి ఇవియో ఎక్కడి నుంచి వస్తాయంట? సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి. ఆయన ఎలాంటి వాడంట? ఏ సంచలత్వమైన గమనాగమనం కలుగు ఛాయను లేదు. మనమైతే ఈరోజు ప్రామిస్ చేసి తెల్లారికి నేను ఇప్పుడు చేస్తున్నట్టు. అయితే దేవుడు అలాంటి వాడు కదనమాట. ఆయన మాట్లాడితే ఆకాశము భూమి గతించిపోతాయేమో కానీ ఆయన మాటలు గతించు అనమాట. హల్లెలూయా. మాట ఇచ్చిన తర్వాత ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు. నా స్వభావం అలాంటిదని చెప్తున్నాడు. మలాకీలకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారని మీరు లయము కాలేదంటాడు. యెహోవానైనటువంటి నేను మార్పు లేని వాడను గనుక అంటాడు. యాకోబు సంతతి అయిన మీరు
లయం కాలేదు. దేవుడు చెప్తున్నాడు, నేను మార్పు లేని వాడను. ఒక్కసారి నేను అబ్రహాముతో ప్రామిస్ చేశాను, వాగ్దానం చేశాను, గనుకనే మీరు ఏమవలేదంట, లయం కాలేదు. ఈరోజు వరకు కూడా ఈ భూమి పైన ప్రతి మానవుడు జీవించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనందరిపైన కృప చూపిస్తున్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు. మన లయము కాకోకుండా ఆయన ప్రతిరోజు కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన కొరింథీయులకు రాస్తూ చెప్తాడు ఒక మాట. 1 Corinthians chapter 1 verses 8-9 చదువుదాం ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్లు అంతవరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, హల్లెలూయా, ఆయన సహవాసానికి మనం పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట, నమ్మదగినవాడు. మరి మనను స్థిరపరిచే దేవుడు, మనను మరి నడిపించే గొప్ప దేవుడు. ఆయన స్వభావం అలాంటిదన్నమాట. 2 తెస్సలోనికీయులకు రాస్తూ చెప్తాడు 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. ప్రభు నమ్మదగినవాడు, ఆయన మనల్ని ఏం చేస్తాడన్నమాట, స్థిరపరుస్తాడు, దుష్టత్వము నుంచి కాపాడుతాడు. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న ఫస్ట్ మాటకి ఇప్పుడు నేను చదివించిన మాటలన్నీ కూడా మీకు ఎందుకు చదివించానని అర్థమవుతాయి. హల్లెలూయా. ఆయన స్వభావం ఎలాంటిదంటే మనల్ని కాపాడే స్వభావం. ఆయన స్వభావం ఎలాంటిదంటే మనల్ని స్థిరపరిచే స్వభావం. ఆయన స్వభావం ఎలాంటిదంటే మనను దుష్టిని యొద్ద నుంచి కాపాడే స్వభావం. నేను మంచి కాపాడిని అంటాడు ఆయన. నా గొర్రెల కొరకు నేనేం చేస్తానంటాడు ఆయన, నా ప్రాణమే పెడతానంటాడు ఆయన. ఈ రోజున భూమి పైన ప్రతి మానవుని కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన విలువైన రక్తాన్ని మనందరిపైన ప్రోక్షించి మనపై ఉన్నటువంటి ఆ దుష్టిని ఆలోచనన్నిటి నుంచి కూడా విడిపించి మన నిత్య నరకాగ్నికి పోకోకుండా కాపాడడానికి ఆయన సిలువపై మరణించాడు. చాలామందికి తెలియదు విషయం. మనిషిని యొక్క పాపము దేవుని యొక్క రక్తము చేతనే శుద్ధి చేయబడుతుందని చెప్పేసి చాలా గ్రంథాల్లో రాయబడింది. హిందూ గ్రంథంలో చెప్తారు ఈ మాట, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపములను అంటే భూమి పైన ప్రతి ప్రాణి, ప్రతి ఒక్క మానవుని యొక్క పాపముల నుంచి పరిహరింపబడాలంటే సాక్షాత్తు ఆ దేవుడే ఈ భూమిపైకి రావాలి. ఆ దేవుడే తనకు తానుగా తన యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా ఏం చేయాలంట, ఈ మానవుల యొక్క పాపాలని కడగలచ్చు. ప్రభు అయినటువంటి యెహోవా తన యొక్క కుమారుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు అని ఈ భూమిపైకి ఎందుకు పంపించాడంటే తన విలువైన రక్తం చేత మనందరినీ కూడా కడగాలని, శుద్ధి చేయాలని. మొదటి మానవుడు పాపం చేయనప్పుడు ఎలాగైతే ఉన్నాడో అలాగ మరలా తిరిగి మనం చేసి మనలందరినీ కూడా తన రాజ్యంలో నిత్యత్వంలో ఉంచాలని చెప్పేసి దేవుని యొక్క ఆలోచన. ఆయన స్వభావము, ఆయన మాట ఇస్తే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన మనను నశించిపోయేంతగా కోపాన్ని చూపించే దేవుడు కాదు. మరి ఇలాగా ప్రతి శ్రేష్టమైనటువంటి వరము ఇవి అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నమాట, ఆ దేవుడి యొద్ద నుంచి వస్తాయి. ఆయన నమ్మదగిన వాడు, మనను స్థిరపరిచే దేవుడు, ఆయన స్వభావం. అయితే మనం చేయాల్సింది మరి ఇందాక మనం చదువుకున్నాం ఏంటనమాట, ఆయన కృపలో నుంచి, 2 ఆయన వాగ్దానములో నుంచి మనం ఎక్కడైనా తప్పిపోనేమో అని చెప్పేసి జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉన్నాడు, మనం చేయాల్సింది మనం చేయాలి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు అంట మన ప్రవర్తన అంతటి యందు ఎలా ఉండాలంట, చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తుంది. అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది, దేవుని కోపం వస్తుంది,
డిప్ మీద ఒకటి ఇస్తాడనమాట. హల్లెలూయా. కొలస్సీలకు రాస్తూ ఒక మాట అంటాడు, 3వ అధ్యాయము, కొలస్సియన్స్ చాప్టర్ 3 verses 1, 2, 3, 4, 5 చదువుదాం ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏంటంట, ఏమిని వెతకాలంట? పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. యాలి అనగా మీరు మృతు పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడుదురు. కావున భూమి మీద మీ అవయవములు అనగా అంటాడు జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయాలంట? చంపేయాలి. వీటిని చంపకోకుండా మనం అలాగెళ్తే ఒకరోజు దేవునికి కోపానికి మనము బలి అవుతాం. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి అవయవాలు. ఈ అవయవాలన్నిటినీ కూడా మనము విసర్జించాలి. దేవుని ఎరిగుండి కూడా, దేవునితో నడుస్తూ కూడా ఇంకను లోకాశల్లో, లోకంలో ఉన్న వాటితో మనం సంతోషించాలని చెప్పేసి ఆలోచన చేసినంత కాలము మనము దేవునికి సహవాసములు లేనిటువంటి వారమే ఉన్నామని ఒక భ్రమలో బ్రతికేస్తున్నాం అంతే. భ్రమలో బ్రతికేవాడికి, రియల్గా బ్రతికేవాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. భ్రమ మన కడుపు నింపదు, రియల్గా మనం ఏదైనా తింటేనే కడుపు నింపుతుంది. అలాగే దేవుని సహవాసంలో ఉన్నామనే ఒక భ్రమలో బ్రతుకోకుండా దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారము జీవించడానికి మనము అనుదినము ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఎప్పుడైతే వాక్యము మనము ప్రతిరోజు కూడా మన జీవితానికి అన్వయించుకుంటూ ఉంటామో ఒక రోజుకి క్రీస్తు స్వభావమును మనము స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము స్థిరపరచబడితే ఇంకొకరిని స్థిరపరుస్తాం. పేతురు ఒక చిన్న తప్పిదం చేసినందుకే దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఈ మాట. నీ మనసు మారి స్థిరపరచబడిన తర్వాత నీ సహోదరులను నీవు స్థిరపరచు అని చెప్తున్నాడు. 1 Corinthians chapter 10 verses 12 చదువుదామా? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త చూచుకునేవాళ్ళను. హల్లెలూయా. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడంట, నేను బాగానే ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నానని చెప్పేసి నాకేంటి అని చెప్పేసి అనుకునేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేనికి వాక్యం సెలవుస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎందుకు అంటే మనము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అపవాది మనలను ఏం చేయాలని చూస్తాడనమాట? త్రోయడానికి చూస్తాడు, పడదొరడానికి చూస్తాడు. మన బలహీనత అన్నీ కూడా వాడికి తెలుసు కనుక మనం ఏదైతే విడిచిపెట్టేసి వస్తామో దాన్ని వాడు తీసుకుని వస్తూ ఉంటాడనమాట. మనం ఏదైతే చూడకూడదు అనుకుంటామో అది మన కళ్ళకు కనిపించేటట్లే చేస్తాడు. అలాగా సైతాను మరి ఎంతోమందిని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 2 పేతురు 3వ అధ్యాయము 17వ వచనం, ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధల వలన తొలగింపబడి నీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండడి. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు ఎందుకు చెప్తున్నా అంటే మనము ఈరోజు వింటున్న బోధలన్నీ కూడా కరెక్ట్ కాదు. చాలా తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు ఈ భూమి పైన ఉన్నాయి. వీటిని అన్నిటి నుంచి కూడా మనం తప్పింపబడాలంటే రోజు బైబిల్ చదివే అలవాటు అనుకుంటారు. నేను ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు నేను సాకుని ఎలాగయ్యానంటే ఆర్సీఎంలో డిఫరెంట్గా ఉంటుంది. లూథరన్కి వెళ్ళేవాడిని బయట ఉన్నప్పుడు, అక్కడ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బాప్టిస్ట్కి వెళ్ళాను, అక్కడ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళాను, ఇంకా డిఫరెంట్. అది వాళ్ళు క్రీస్తు గురించి చెప్తారు కానీ క్రీస్తుని యెహోవా దేవుని కంటే తక్కువ వాడిగా చేసి చెప్తా ఉంటారు. ఇంకా బ్రదర్ అండ్ సావాసం అంతా ఇంకా డిఫరెంట్. ఇంకా ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకే ఒక గ్రంథము ఉన్నాయి, 66 పుస్తకాల్లో చెప్పే థియాలజీ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. ఆలోచన అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, డాక్టరీన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి.
దీని కథ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి 2011లో మొదలుపెట్టి చదివాను నేను. హల్లెలూయా. తెలుసుకున్నాక దేవుడు నన్ను ఏం చేశాడనమాట, 2011లోనే దేవుడు మాట్లాడాడు, కానీ అప్పుడు నాకు ఆలోచన లేదు. నేను సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి బైబిల్ చదవండి. మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి బైబిల్ చదవండి, నేర్చుకోండి. అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు, తప్పు బోధ వలన తొలగింపబడే. మా చర్చిలు ఎలాగ చెప్తారు? చర్చి కాదు చెప్పాలి, బైబిల్ చెప్పాలి. ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. మా చర్చిలు ఎలా చెప్తారు, కానీ మేము ఇలాగా ఉంటాము. నువ్వు అలాగా ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. నువ్వు ఎలా ఉండాలి? దేవుని వాక్యానుసారంగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు మార్చివేయబడినప్పుడు అప్పుడు దేవుని పోలికలోకి వస్తాం. మీ చర్చి ప్రకారం ఉంటే ఇక అంతేగా, నీ అవుట్వర్డ్ అపియరెన్స్, ఇన్నర్ అపియరెన్స్ అంతా కూడా ఏమీ మారదు. ఏమీ మారకోకుండా దేవుని ఎద్దకు మనము వెళ్ళలేము. హల్లెలూయా. ఇది మనము జాగ్రత్తగా గమనించాల్సింది. హల్లెలూయా. యెహోవా దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు, 37వ అధ్యాయం కీర్తనకారుడు చెప్తాడు ఏమనంటే 23, 24 వచనాలు చదివి, ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. హల్లెలూయా. 145 కీర్తన 14 వచ్చి చెప్తాడు, యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ కూడా లేవనెత్తువాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం, యెహోవాని నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టించున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. గాల్లో దీపం పెట్టేసి దేవుడు అని వేదికని బైబిల్ ఎక్కడ చెప్పదు. ఎందుకంటే 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కూడా వాడిగల ఖడ్గము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2 అంచులు ఏంటంటే, ఒకటి మన జీవన్ చెప్పేది, 2 ఎవరు చెప్తారన్నమాట, ఆయన చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేయాల్సింది చేయకోకుండా అంత నువ్వే చేయి ప్రభు అంటే అవదు. అమ్మే మనకి ఫుడ్ అంతా రెడీ చేసి వచ్చి ఏం చేస్తుంది, ప్లేట్లో పెట్టి పెడుతుంది. అంతేగాని ప్రతిరోజు మనకి 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా కూడా చిన్నప్పుడు గోరు ముద్ర పెట్టినట్టు పెడతారా? గాడిదలాగా ఉన్నావు ఇంకా తినలేవా అంటారు. ఏమని? గాడిదలాగా ఉన్నావు ఇంకా తింటాం రాలేదా అని. కానీ దీనికి వాక్యాన్ని మనము అర్థం చేసుకుని వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నప్పుడు అపవాది మనకి తెలియకోకుండా మనల్ని ఎన్నోసార్లు మనలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయాలలో మనకి కాపుదల ఎక్కడి నుంచి వస్తుందన్నమాట, దేవుని యొద్ద నుంచి వస్తుంది. మనం పాపంలోనే ఉంటూ పాపంలోనే జీవిస్తూ దేవా నన్ను కాపాడంటే నీకు ఆయనకు ఒక సహవాసం కానీ నీకు ఆయనకు ఒక బంధము కానీ ఏదీ లేనప్పుడు ఆయన ఎలా కాపాడుతాడు? మన విశ్వాసంతో ఆయనతో సహవాసంలో నడుస్తున్నప్పుడు మనము ఒకవేళ తెలిసి తెలియక తప్పిదం చేసినా కూడా దేవుడు మనల్ని గద్దించు శిక్షించు మరలా తన వైపు మళ్ళించుకుంటాడు. ఎందుకంటే తనకిష్టమైన కుమారుని ఏం చేస్తాడనమాట, ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు, లాస్ట్కి రక్షించుకుంటాడు. పేతురుతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, పేతురు ఏం చేయబోతున్నాడో దేవుడికి తెలుసు, ఎలా మాట్లాడబోతున్నాడో దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే పేతురు ఎలా మాట్లాడితే అనేకులు ప్రభువులోనికి రాబోతున్నారో అవన్నీ కూడా ఎవరికి తెలుసు అన్నమాట, దేవుడికి తెలుసు. అందుకే పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వచ్చాడు. అందరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరికి రోషం వస్తుంది, ఎవరికి కోపం వస్తుంది? పేతురికే. లేచాడు, నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, అంతకుముందు తను మాట్లాడిన మాటలో ఎవరు కూడా లక్ష్య పెట్టేవారు కాదు.
కానీ ఆ రోజు అతను మాట్లాడుతుంటే బైబిల్ గ్రంథంలోంచి ఎక్కడ ప్రవచనాన్ని తీసుకుని వస్తున్నాడంటే యోవేలు గ్రంథకర్త 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన ప్రవచనాన్ని తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. అంచె దినాలలో తన ఆత్మను మనుషులందరిపైన కుమ్మరిస్తారని చెప్పాడు. ఆ ప్రవచనమే ఈరోజు నెరవేర్చబడింది. అలా నెరవేర్చబడ్డానికి మేము 1-2 రోజులు కాదు, 10 రోజుల నుంచి మేడగదిలోనే ఆ పరిశుద్ధాప దేవుని కొరకు, ఆయన శక్తి కొరకు మేము కాచుకుని కూర్చుంటే ఈ రోజున మాకు ఆ యొక్క కృప వలన, ఆయన యొక్క కృప వలన ఆయన యొక్క ఆపను మేము పొందుకున్నామని చెప్పేసి మాట్లాడి ప్రభు యొక్క లేఖనాల గురించి వివరిస్తున్నప్పుడు అక్కడున్న వారికి అందరికీ కూడా ఆశ్చర్యమైంది. ఎందుకు ఆశ్చర్యమైందంటే వీళ్ళ తెల్లారులైతే చేపల బ్యాచ్. ఈ బ్యాచ్ చేపల బ్యాచ్. ఈ చేపల బ్యాచ్ ఎలా మాట్లాడుతున్నమాట, ఒక డాక్టర్ని తీసుకుని మాట్లాడుతున్నాడు. ఆ డాక్టర్ని మాట్లాడేసరికి 3000 మంది ఒకేసారి ఏమైపోయారన్నమాట, క్రైస్తవులుగా మార్చబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. దేవుడికి తెలుసు పేతురు గురించి. అందుకే రెల్లిలాగా దుడుకు స్వభావంతో ఉన్నటువంటి అతన్ని రాయిలాగా మార్చుకొని తన సంఘాన్ని కట్టుకోవడానికి దేవుడు తానేసిన పునాది పైన బండగా అతన్ని పెట్టుకున్నాడు. ఒక రాయిగా పెట్టుకొని ఆ సంఘాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఈ యొక్క వాక్యాన్ని నిన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఆయన ప్రతి నిత్యము కాపాడుతాడు మనలను. అయితే మనం కూడా చేయాల్సినవి మనము చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని అందరం కూడా పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.